కానీ మీరు రాసిన ఈ పుస్తకంలో ఫోటోలు, వివరాలన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడ ఇంత సమాచారం డాటా కూడా ఇచ్చారు మీరు. ఓ జిల్లా, దాని విస్తీర్ణము, సామాజిక వర్గాలు ఈ గవర్నమెంట్‌కి చేరిందా ఈ పుస్తకం? ఆ జిల్లా కలెక్టర్‌లకి ఇచ్చిండ్రా ఇది? లేదన్న. వాళ్ళు తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఏది? వాళ్ళు మనకు టైం గూడా ఇయ్యరు. అంటే ఎ ఎ మీరు మీరు చూస్తా ఉన్నారు. ప్రభుత్వంలోకి రాకముందు ఒక రకమైన రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి అని అంటారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ప్రతిపక్షం నుంచి ప్రభుత్వంకొచ్చినంక ఆత్మహత్యలే లేవంటారు. రైతు ఆత్మహత్యలే లేవంటారు. అది సాధారణమైపోయింది మన దేశంలో. అంటే అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉండే ప్రభుత్వం కానియండి, రాష్ట్రాల్లో ఉండే ప్రభుత్వంలో ఉండే నాయకులు కానివ్వండి, అవును. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో రైతు ఆత్మహత్యలు లేవు, ఏం లేవు అని అంటారు. ప్రభుత్వానికి వచ్చినాక మాత్రం లేదు, రైతు ఆత్మహత్యలు అసలే లేవు, ఎక్కడున్నాయి, చాలా సుభిక్షంగా నడుస్తూ ఉంది, ప్రభుత్వం మంచి చేస్తుంది, రైతులకు అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అని అంటారు. కానీ ఇవాళ రైతులు ఇప్పుడు చూడన్న, ఇప్పుడు 2 సార్లు పంటలు విత్తనాలు పెట్టారు. అవును. వర్షాలు లేవు ఈ సంవత్సరం, వర్షాలు ఏం లేవు. అట్లా ఎవరు కూడా ఏ నాయకుడు కూడా రైతు ఆత్మహత్యల కుటుంబాలను పరామర్శించిన దాఖలాలు మనం ఎప్పుడు చూడలే ఇప్పటి వరకు కూడా. ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా పోరు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పోరు. కానీ ఇక్కడ మీరు రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చిన తర్వాత ఇంగ్లీషు, హిందీ పత్రికలో వార్తలు పెద్ద వచ్చినాయి కదా, దీని ఇంపాక్ట్ ఏమన్నా ఉన్నదా? చాలా ఉందా, నేను అదే చెప్తున్నా. దాని ఇంపాక్ట్తోనే ఇప్పుడు దాదాపు 3000 కుటుంబాలకు నేను సాయం చేయగలిగాను. నా వ్యక్తిగతంగా నేను ఎవరిని పోయి అడగలేను. ఇప్పుడు అన్న ఒక కుటుంబానికి సాయం చేయమని, ఆ వార్తలు ఆ కథనాలు చూసే చాలామంది మోటివేట్ అయ్యి నంబర్ వెతుక్కొని, మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎన్డీటీవీ ఒక స్టోరీ చేసింది జగదేవ్పూర్ మండల్, ఉమ్మడి మెదక్ జిల్లాలో. మీ పైన లేదులే, ఆ కుటుంబం పైన. నాకు ఆమె ఉమా సుధీర్ అని ఆమె కాల్ చేసింది, ఏదైనా రైతు ఆత్మహత్యల కుటుంబాలు ఉంటే చెప్పంటే చెప్తే ఆమె వచ్చింది. ఎన్డీటీవీ వాళ్ళు జగదేవ్పూర్ మండల్లో స్టోరీ చేసిరన్న. చేస్తే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసరు దాన్ని చూసి ఆయన ఇక్కడికి వచ్చి ఇప్పటికి కూడా 3 పిల్లలు చదివిపిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఒక ఆయన బీకామ్ అయిపోయింది, ఇంకో అమ్మాయిదేమో బీఫార్మసీ ఇప్పుడు ఫైనల్ ఇయర్ చేస్తుంది. అంటే మీడియా ఎఫెక్టే చాలా ఉందన్న. నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా, నా ప్రయత్నం కొంతమేరకే రీచ్ అవుతుంది. కానీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలతోటి చాలా లాభం జరుగుతుంది చాలా కుటుంబాలకు. అంటే 2000 సంవత్సరం నుంచి అంటే దగ్గర 24 సంవత్సరాలలో 24 ఏళ్ళు. ఈ 24 ఏళ్లలో మీరు అంటే మధ్యవర్తిగా ఉండి చేసిన సాయం ఉంది కదా, మహిళలుగా ఉంటూ సక్సెస్ అయిన వాళ్ళు ఒకరిద్దరు సంఘటనలు ఉన్నాయన్న, ఉన్నాయి. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మన మిడిదొడ్డి మండలం, ఉమ్మడి మెదక్ జిల్లా మిడిదొడ్డి మండలం రుద్రారం అనే ఒక అమ్మాయి ఉంది. తను సూసైడ్ చేసుకుని 3 పిల్లలు. కౌలు రైతు, ఏమి భూమి లేదు. అంటే ముఖ్యంగా ఏంటంటే కౌలు రైతులకు ఏం వర్తించాలన్న, ప్రభుత్వం అసలు కౌలు రైతులుగానే గుర్తిస్తలేదు. మహిళలను రైతులుగా గుర్తిస్తలేదు, కౌలు రైతులను కూడా రైతులకు గుర్తిస్తలేదు. వాళ్ళకి రైతు బీమా, రైతు భరోసా రాదు. తర్వాత ఒకవేళ కౌలుకి చేసుకొని పంట పండిస్తే మార్కెట్లకు పోయి అమ్ముకోవడానికి వీల్లేదు, ఎందుకంటే పాస్బుక్ అడుగుతారు. అట్లా ఆ కుటుంబం చనిపోతే ఒక మిత్రుడు సహాయం చేస్తే ఇవాళ కిరాణా షాప్ పెట్టుకొని హాయిగా బతుకుతుంది. 1,00,000 పెట్టి కిరాణం షాప్ పెట్టించిండు. 1,00,000 పెట్టి కిరాణా షాప్ పెట్టించిండు. ఇప్పుడు హాయిగా బతుకుతుంది. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు. ఇప్పటిదాకా నేను చెప్పిన కోమల్ల అనే విలేజ్ రఘునాథ్పల్లి మండలంలో ఆమె కూడా ఒక మిత్రుడు హెల్ప్ చేసింది. 1,00,000. ఆమె హాయిగా రేకులు వేసుకుంది, ఇల్లు అంతకుముందు ఇల్లు లేకుండే, రేకులు వేసుకుని హాయిగా బతుకుతూ ఉంది. తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో కుంటాల అంటే ఈ జలపాతం దగ్గర నేరేడుగొండ మండలంలో ఎస్టీ అమ్మాయి, లంబాడి అమ్మాయి, 3 పాపలు చిన్న చిన్న పిల్లలు, 5 years 4 years 1 year. అప్పుడు తను సూసైడ్ చేసుకుండు, జాదవ్ అని. సూసైడ్ చేసుకుంటే నేను తన దగ్గరికి వచ్చిన తర్వాత ఒక పోస్ట్ పెట్టాను. పోస్ట్ పెడితే ఆమె ఏం అడిగిందంటే, ఫస్ట్ ఒక గిర్ని అయితే బాగుండు సార్ అని అన్నది. సార్ గిర్ని ఏముందమ్మా, ఎంత అయితే అంటే ఒక 40,000, 35 నుంచి 40,000 అయితే అంటే ఒక వాట్సాప్ పెడితే చాలామంది 5,000 10,000 ఇచ్చి ఆమెకు గిర్ని పెట్టించినామన్న. ఆమె ఇప్పుడు దాదాపు రోజుకు లంబాడోళ్ళు కాబట్టి వాళ్ళు రొట్టెలు ఎక్కువ చేసుకుంటారు. 2-3 తండాలలో అక్కడికి వచ్చి పట్టించుకోపోతారు. దాదాపు 300, 350, 400 వస్తున్నాయట. షీ ఈజ్ హ్యాపీ నౌ. అట్లా ఆమె మళ్ళీ డిగ్రీ కూడా కంటిన్యూ చేస్తుంది అమ్మాయి. డిగ్రీ కూడా కంటిన్యూ చేస్తుంది. అంటే అట్లా అంటే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారన్న. అంటే
ఎప్పుడు కూడా లేడీసు ఎక్కువ ఖర్చు పెట్టరు, చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటారు, పిల్లలు మంచిగా చదివించుకుంటారు, వాళ్ళకు మొత్తం మీద అయితే ఆ కుటుంబాన్ని సర్వైవల్ చేసుకుంటూ వస్తున్నారు. మగవాని కంటే ఆడవాళ్ళ పాత్రనే ఎక్కువ ఉంది ఇక్కడ. ఎక్కువ ఉంది, నేను అదే అంటున్నా. అది మెయిన్ అసలు చాలా చాలా అద్భుతమైన పాత్ర. అందుకంటే వాళ్ళ హీరోలు అసలు ఎవరో కాదు, వాళ్ళే హీరోలు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటామన్న, భార్య చనిపోయిన 1-2 మంత్స్కే మళ్ళీ పెళ్లి చేసుకుంటారు ఎస్. మొగాళ్ళు. కానీ వాళ్ళు అట్లా చేసుకోకుండా 1-2 ఇయర్స్ సంసారం చేసి కూడా మళ్ళా ఎంత సంఘర్షణ అది బా. అసలు వాస్తవానికన్నా ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు చేర్యాల మండలంలో రాంపూర్ అని ఒక విలేజ్ ఉంటుంది. తను ఇద్దరు ఊర్లోనే ఇచ్చారు అమ్మాయిని. ఊర్లోనే తను 1.5 ఎకరంన్నర 2 ఎకరాలు కౌలుకు చేసుకొని తర్వాత కూలి పని చేసుకుంటారు భార్య భర్తలు. 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లలు పుట్టినాక ఆమెకి ఏమైందంటే చిన్నప్పుడే దీపం పడి ఇదంతా కాలిపోయింది. ఈ చెస్ట్ డెవలప్మెంట్ లేదు, పాలు ఇవ్వడానికి వీల్లేదు ఆమె. పాల డబ్బాలు తెచ్చి పెట్టాలి. ఆ కౌలు అప్పుడు 2014 అనుకుంటా, 14 తర్వాత సూసైడ్ చేసుకున్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత తను ప్రభుత్వం ఎట్లయినా గుర్తించలే, కౌలు రైతు కాబట్టి ఆయన పేరు మీద ఏం ల్యాండ్ ఉండదు, గుర్తించలే. సరే అని చెప్పి పాల డబ్బా దేకపోతే నేను చేర్యాలకు పోయి వ్యవసాయం పని అయిపోయిన తర్వాత తెల్లారి నుంచి చేర్యాలకు పోయి కూలీ పని చేస్తుండే, సెంటరింగ్ పని. నేను పాల డబ్బా తీసుకున్నాడు, పాల డబ్బా తీసుకురాకపోతే తీసుకురావా అంటే ఈ అప్పులోనే అని చెప్పి ఆయన వాళ్ళ అవ్వగారింటికి, ఊర్లోనే కానీ అవ్వగారింటికి పోయింది. తను రాత్రి ఊరు పెట్టుకొని చనిపోయింది. అయితే నేను పోయినాను అక్కడికి పోయి, నేను హైదరాబాద్ నుంచి వచ్చినమ్మా ఒక 2 ఇయర్స్ తర్వాత పోయినా, 1.5 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత చనిపోయిన తర్వాత పోయినాక, అమ్మ అంతా అయిపోయిన తర్వాత విషయం అంతా తెలిసిన తర్వాత నీ భర్త ఫోటో చూపియమ్మంట. అంటే మనం ఎప్పుడైనా అన్న ఏ ఫ్యామిలీ ఇంట్లోకి పోయినా కూడా ఎదురుగా ఫోటో కనబడుతుంది, దానికి బొట్టు అంటే ఆయన చనిపోయిందని మనకు అర్థమవుతుంది. నేను ఎక్కడ చూసినా ఇవన్నీ గోడలు చూసినా ఎక్కడ ఫోటో కనబడతలేదు. అమ్మ ఒకసారి ఫోటో చూపియవు, అంత దూరం నుంచి వచ్చాను కదా, మీ ఆయన ఫోటో ఒకసారి చూపి అంటే నేను ఫోటో కొట్టియలేదు సార్ అని అన్నాను. ఎందుకమ్మా అని నేను అన్నాను. పైసలు లేకుండా సార్. ఎంత అవుతుందమ్మా? 300-400 అవుతుంది కదా అంటే, లేదు సార్ ఆ పైసలతో మా కొడుకు పాల డబ్బా అవుతుందని నేను కట్టేయలేదు సార్ అన్నది. చాలా బాధ అనిపించింది నాకు, వాస్తవానికి చాలా బాధ అనిపించింది. జస్ట్ 300-400 రూపాయలకు. అట్లే ఉమ్మడి మెదక్ జిల్లాలో లింగాయపల్లి తండా అని ఉంటుంది, దౌలతాబాద్ మండలం, ఇంద్రపురాల అని ఒక విలేజ్ ఉంటుంది, దాని పక్కకు ఉంటుంది. ఆమె కూడా ఎస్టీ అమ్మాయి, ఆమె కూడా ఫోటోలు కట్టియదు. ఎందుకమ్మా అంటే వాళ్ళ భర్త అయితే దసరా రోజు సూసైడ్ చేసుకున్నాడు. తెల్లారి అప్పులు కట్టేది ఉంటుంది కదా, దసరా తెల్లారి, సంక్రాంతి తెల్లారి ఇట్లా వాయిదాలు వేసుకుంటాం కదా ఊర్లలో, అప్పులు కట్టేది ఉంటుందని పత్తి ఏరవయ్యారు. పొద్దున్న దాకా పత్తి ఏరొచ్చారు, ఏరొచ్చి తను సూసైడ్ చేసుకున్నాడు. ఆ అమ్మాయి కూడా ఫోటో కట్టియాలి. ఎందుకంటే నా పిల్లలకు బట్టలు ఒక డ్రెస్ అని వస్తుంది సార్, అందుకే నేను ఫోటో కట్టియాలి. నా బిడ్డకు నా వాళ్ళ తండ్రి అంటే బాగా ఇష్టం సార్, చూసుకుంటా రోజు ఏడుస్తే మనం కట్టియలేదు సార్. అంటే ప్రతి కుటుంబాన్ని అన్న అత్యంత విషాదమైంది. ఏ ఒక్కటి కూడా అది ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు. మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు మంచిర్యాల జిల్లా, కాశీపేట మండలం, మల్కేపల్లి అని ఒక విలేజ్ ఉంది. జంజిరాల రమేషు, పద్మ భార్యాభర్తలు, అక్షయ్ తర్వాత సౌమ్య అని కొడుకు బిడ్డది డిగ్రీ అయిపోగానే పెళ్లి చేసిండు. 1 ఇయర్ అవుతుంది పెళ్లి చేసి. ఆయన 20-30 ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. ఆయనకి ఏం భూమి లేదు, ఒక 2 రూములు ఉన్నాయి రేకులతోని, ఊర్లే మోటార్ సైకిల్ ఉంది, ఆటో ఉంది, ఖరాబ్ అయిన ఆటో. 20-30 ఎకరాలు తీసుకొని 16 లక్షలు అప్పు చేసిండు. 16 లక్షలు అప్పు చేసిండు. ఆయన అమ్మితే, ఆయన ఇండ్లు అదంతా అమ్మితే 8 లక్షలు వస్తాయట అన్న. 8 లక్షలు నేను ఎవరికి ఇవ్వలేనని చెప్పి బిడ్డను లక్షపేటకి ఇచ్చిండు, పెళ్ళి చేసి ఇచ్చిండు. ఆమెను తీసుకొచ్చి మరి ఏం ఒప్పందం చేసుకున్నారో ఏం మాట్లాడుకురో ఏమో తెలియదు, కానీ ఎంత విషాదం అంటే అది లెటర్ రాసిండు అన్న కంప్లీట్గా. అంటే నా ఆస్తి 8 లక్షలు వస్తుంది నేను అమ్మితే, నాకు అప్పులున్నాయి 16 లక్షలు. నాకు ఇచ్చిన వాళ్ళు కూడా పెద్ద కోటీశ్వర్లు కాదు, అందరు నా దగ్గరోళ్ళు, నా ఊరోళ్ళే. వాళ్ళకి నేను తీర్పలేకపోతున్నా, మాట చెప్పలేకపోతున్నా. 25 తారీఖు నేను డబ్బులు ఇవ్వాలి, నా దగ్గర ఏం పైసలు లేవు. నా పిల్లలు నేను చనిపోతా అని అంటే, నా భార్య ఏమన్నా నేను కూడా చనిపోతా నీతోనే వస్తానన్నది. నా పిల్లల్ని అడిగితే మీరు లేకపోతే నా జీవితం ఎందుకు నాన్న అని చెప్పి వాళ్ళు ఏడ్చారు అని చెప్పి ఎదురుగా బీర్వాకు ఆ లెటర్ అంటేసి, తర్వాత రాత్రి చికెన్ తెచ్చుకొని ఆ
కనీసం మంచి నూనె కూడా లేదండి. బియ్యం లేవు, మంచి నూనె లేదు, ఏది లేదు. మంచిగా బోలు తోమి బోలాడ పెట్టారు, లెటర్ రాసి ఆడ అంట పెట్టారు. 20,000 అంటే ఈ ఫినరల్స్ కోసం, ఈ చావు కోసం 20,000 బీరువాలో పెట్టారు ఎదురుగా. నాకేం బాధ అనిపిస్తుందంటే వాళ్ళ కన్న కడుపు ఎంత బాధపడి ఉంటుందో, బిడ్డను ఉరువు పెడుతున్నప్పుడు ఎంత తల్లడిల్లు ఉంటారో, లెటర్ రాసినప్పుడు ఎంత తల్లడిల్లు ఉంటారో అని అత్యంత విషాదమైందన్న. అది చాలా బాధ అనిపిస్తుంది. ముళ్ళెరిగితేనే అయ్యో కొడుకు ముళ్ళెరిగిందా అని చెప్పి అనుకుంటాము, కింద పడితే ఉరికి అనుకుంటాము. అసొంటిది పిల్లల్ని ఒప్పించేటప్పుడు, తర్వాత లెటర్ రాసేటప్పుడు బిడ్డను ఒక రూమ్లో ఉరిపెట్టి చనిపోయిన తర్వాత కింద వండబెట్టారు, పరిపేసి కింద వండబెట్టారు అని పాపం. అంటే బిడ్డ కొత్తకపోతా అనుకోరా ఏం పాపం. కొడుకును ఒక రూమ్లో వేసి ఇట్లే రూమ్లు ఉంటాయి, ఆయన నూరు పెట్టారు. తర్వాత భార్య బిడ్డ ఒక రూమ్లో, తండ్రి కొడుకు ఒక రూమ్లో. గొల్లెం పెట్టలే. వాళ్ళ తోటికోడలు పొద్దున వచ్చి, పద్మ పొద్దున్నే లేసి కదా, ఆమె ఇంటి ముందట ఒక ఆమె ఉంటుంది, పద్మక్క పొద్దున 5:30కి లేచి పాలకు పోయేది, అన్ని ఆకిలి ఊడ్చేది, ఇదివరకు లేవలేదని 6:30 కంటే వాళ్ళ తోటికోడలు వచ్చి ఇట్లా డోర్ నెట్టంగానే కూలర్ చాలా స్పీడ్ పెట్టారు అన్న, హై స్పీడ్ పెట్టారు, సౌండ్ రాకుండా ఉండడం. ఇంటెనకనే వాళ్ళ అన్నది ఇల్లు, అది హై స్పీడ్ పెట్టి డోర్ తీసేసరికి ఆమె కొంగు ఏమి మీద పడ్డదట, భయపడ్డది. ఏమైంది అనేది ఇద్దరు వేలాడుతారు, అందరూ తీసి. అంటే సూసైడ్స్ జరుగుతాయి కానీ మరీ డిగ్రీ అయిపోయిన అమ్మాయిని, పెళ్ళైన అమ్మాయిని ఒప్పించి సైన్ చేయించారు అన్న, సైన్ చేయించారు. పిల్లగా 10th క్లాసు అక్షయ్, వాన్ సైన్ చేసారు, ఆమె సైన్ చేసింది. అంటే ఆ అప్పులలో క్షమాపణ కోరుతూ, తర్వాత వాళ్ళ అన్నకు క్షమాపణ కోరుతూ, అన్నకి 2 కొడుకులు, నేను బతకలేకపోతున్నా, ఆ పిల్లలు కూడా నేను మేము ఉండని జీవితం ఎందుకని చెప్పి చనిపోయారని చెప్పి అత్యంత విషాదమైంది అది. అది సరే ఆయన కౌలుకు అత్యాశతో తీసుకున్నాడో ఆ 30 ఎకరాలు, కానీ అయినా సరే అంటే వ్యవసాయము చేయడం సాగు కోసమేనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. వ్యవసాయం అనేది సాగు కోసమేనా అనిపిస్తుంది. అట్లా ప్రతిదీ అత్యంత విషాదమైందన్న. ఏది కూడా అయ్యో పాపం అని అనడానికి వీల్లేదు. నిన్నగాక మొన్న, అంటే పోయిన నెల 5వ తారీఖు నాడు చిన్నశంకరంపేట ఉంటుంది, ఉమ్మడి మెదక్ జిల్లాలో. దడువాయి పరమేశ్వర్ అని 2 ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. కౌలుకు తీసుకొని పెట్టుబడి లేకపోతే భార్యను వాళ్ళ అవ్వగారింటి కాడ తెమ్మని తోలిండు, అప్పు తీసుకురాని తోలిండు. కానీ ఆమెకు కూడా అప్పు పుట్టకపోతే ఆమె వచ్చేసరికి తను సూసైడ్ చేసుకుంటాడు. 3 ఆడపిల్లలు, కనీసం తినడానికి కూడా తిండి లేదు ఇప్పుడు. అది కౌలు రైతుల పరిస్థితి. కానీ 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళ పరిస్థితి అందరిది అట్లా ఉంది. అత్యంత విషాదమైంది. కనీసం సూసైడ్స్ అవుతున్నాయని కూడా ప్రభుత్వం కనీసం అంటలేదు, ఏ ప్రభుత్వం కూడా అంటలేదు. అసలు సూసైడ్స్ లేవు, ఫార్మర్ సూసైడ్స్ లేవు అంటారు. అత్యంత విషాదమైంది. ఇప్పటికన్నా భారతదేశంలో ఎన్సీఆర్బీ రిపోర్టు నా లెక్కలు కావు, 4 లక్షలకు పైగా 95 నుంచి ఎన్సీఆర్బీ రిపోర్టు రికార్డు చేస్తుంది. 4 లక్షలకు పైగా ఆత్మహత్యలు చేసుకోరు దేశవ్యాప్తంగా. అంటే మీరు ఆదివాసీలయ్యి అవి రికార్డు కావు. చాలా కుటుంబాల్లో పోస్ట్మార్టం చేపిస్తే శవం ఖరాబ్ అవుతుంది, అనవసరంగా ఎందుకు పైసలు ఖరాబ్ అవుతాయి, అవి రికార్డు కావు. కేవలం ఎఫ్ఐఆర్ అయినవి మాత్రమే 4 లక్షల పైగా. మన తెలంగాణ విషయానికి వస్తే 33,000కు పైగా సూసైడ్స్ అయినాయన్న. 33,000కు పైగా. మనం ఏమనుకుంటామంటే రోజు ఒక్కరు చచ్చిపోతారు, ఒక్కొక్క రోజు 2 చచ్చిపోతారు అట్లా అనుకుంటాం. కానీ 33,000కు పైగా, అది ఎన్సీఆర్బీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన రికార్డ్స్ ప్రకారం. ఇట్లా అన్నం పెట్టే రైతు ఆత్మహత్య చేసుకోవడం అయితే చాలా దురదృష్టకరం. ఎప్పుడు అప్పులే ఉంటాయి. భార్య మెడలో కనీసం బంగారు తాడు ఉండదు. ఎవరికైనా పోదామంటే కనీసం, అసలు నేను టీచర్ కదన్న, నేను చచ్చిపోతే ఏమంటారు, ఉపాధ్యాయుని మృతి, లేకపోతే ఉపాధ్యాయుడు సూసైడ్ చేసుకున్నట్టు. రైతు చనిపోతున్నా రైతు కాదు, తన పంట ఉంది, తర్వాత భూమి లేదు ఆయన పేరు మీద. ఇప్పుడు తెలంగాణ జిల్లాలో మనం చూస్తాం కదన్న, తండ్రి పేరు మీద భూమి ఉంటుంది. తండ్రి చనిపోతేనే పౌతిగా కొడుకులకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎవరు కూడా తండ్రి ఉండంగా పట్ట వేయించుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే అయ్యో మా తండ్రి ఉండంగా నేను ఎందుకు చేసుకుంటా అనుకుంటాం. అది ఒక సామాజిక హోదా, తండ్రి ఉండంగా మేము ఎందుకు చేసుకుంటాం అని చెప్పి. కానీ తండ్రి ఏమో ముసలోడు అవుతాడు, కొడుకు వ్యవసాయం చేస్తాడు.
అప్పులపాలే కొడుకు చనిపోతాడు. మనకు రైతు బీమా రాదు, రైతు బంధు రాదు, ఏది రాదు మళ్ళా. తను ఫార్మరే కాదంటది గవర్నమెంట్.